ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే చాలా మంది అప్పి సిటీ తోలే కస్టమర్లకి ఇది ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేంటంటే ఇందులో వచ్చేసి ఇప్పుడు న్యూ మోడల్ ప్రజెంట్ 2026 జూలైలో వచ్చిన న్యూ మోడల్ వెహికల్. ఇందులో ఏంటంటే మంచి ఫ్యూచర్స్ ఇచ్చారు. అవేంటనేది ఇప్పుడు నేను మాట్లాడతాను. ఇందులో ఉన్న ఫ్యూచర్ అనేది 90% ప్రతి ఒక్క అప్పి కస్టమర్కి అసలు నచ్చిందే. ఇందులో వేరే ఫ్యూచర్ అన్నమాట. అయితే అది సెట్ చేసి ఇందులో మంచి బెనిఫిట్ ఫ్యూచర్ ఇచ్చారు. ఆ ఫ్యూచర్ ఏంటో ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఈ వెహికల్ చూడండి ఎలా ఉందనేది. ఇది వచ్చేసి సెల్ఫ్ ఫిట్టింగ్, ఫ్రంట్ వచ్చేసి సింగిల్ గ్లాసు, తర్వాత వచ్చేసి సింగిల్ వైపరు, అలానే హెడ్ లైట్ ఎలా ఉంటాయి. ఇది వచ్చేసి రెడ్ బల్బ్ ఓల్డ్ బల్బ్లే. తర్వాత వచ్చేసి ఫిట్టింగ్ ఫైబర్ ఫెన్సింగ్ ఇచ్చేసి ఇలా ఫ్రంట్ ఎలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పియాగో సింబల్. తర్వాత వచ్చేసి ఇక్కడ డొమెస్టిక్ అని చెప్పేసి డీజిల్ నెక్స్ట్ ఓబిడి 2B లేటెస్ట్ మోడల్ వెహికల్ అన్నమాట. ఇది 2B అర్థమైంది కదా. ఇక్కడ ఫ్రంట్ ప్లాస్టిక్ మడ్గేరు. తర్వాత వచ్చేసి ఇక్కడ టైర్స్ చూసుకుంటే మీకు JK టైర్తోనే ఇస్తున్నారు ఈ వెహికల్ అనేది. ఇది వచ్చేసి ట్యూబ్లెస్ టైర్లు. తర్వాత వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి డిస్క్ ఇలా ఉంటుంది. ఇదేంటంటే లేటెస్ట్ మోడల్ డిస్క్, చాలా హెవీనే ఉంది డిస్క్ చూసుకుంటే. తర్వాత వీల్ బోల్డ్ వచ్చేసి 4. తర్వాత వచ్చేసి ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి బ్రేక్ సిస్టమ్, తర్వాత వచ్చేసి ఇది బ్రేక్ పైపు అండ్ షాక్ అప్ గేరు ఇలా ఉంటుంది. ఇది అప్పిసిటీ ఓల్డ్ అప్పిసిటీ ఉన్న షాక్ అప్ గేరే. తర్వాత వచ్చేసి పిన్ సిస్టమ్. ఇటు సైడ్ వచ్చేసి లెఫ్ట్ రైట్ సైడ్ మిరర్స్ మూవింగ్, లెఫ్ట్ రైట్ మూవింగ్ ఉంటాయి అనమాట. తర్వాత వచ్చేసి లోపల చూద్దాం. లోపల డిజైనింగ్ వచ్చేసి డాష్ బోర్డ్ ఇలా ఉంటుంది. తర్వాత వచ్చేసి స్క్రీన్ వచ్చేసి డిస్ప్లే ఎలా ఉంటుంది. ఇది ఇక్కడ కూడా చూడండి అప్పిసిటీ డీజిల్ OBD 2 అని చెప్పేసి ఉంది. ఇక్కడ వచ్చేసి ఫంక్షన్స్ ఇవి. ఇక్కడ వచ్చేసి దీని స్పీడ్ వచ్చేసి 0 నుండి 80 వరకు ఉంది. ఇది తర్వాత వచ్చి మీకు తెలియని లేదు. ఈ ఫంక్షన్ మొత్తం కూడా మీరు ఆల్రెడీ వీడియోలో చూశారు. ఇటు సైడ్ వచ్చేసి హెడ్ లైట్ అండ్ వైపరు ఆల్ ఇన్ పార్క్. తర్వాత వచ్చి ఇక్కడ మీటర్ వచ్చేసి ట్యాంక్లో నీరు వాటర్ పోసినప్పుడు దీని పర్సంటేజ్ ఎంత ఉందని చెప్పి చూపిస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి హ్యాండిల్, ఇది దీంట్లో క్లచ్ అండ్ గేర్స్ 4 గేర్లే దీనికి. తర్వాత వచ్చేసి ఇటు సైడ్ వచ్చేసి హార్న్ అండ్ సెల్ఫ్ బటన్, ఇటు సైడ్ వచ్చేసి ఇమ్మండెపర్ అండ్ ఇటు సైడ్ రేజు. తర్వాత వచ్చేసి ఇక్కడ ఫీజు సిస్టమ్ ఉంటుంది అండ్ ఇటు లెఫ్ట్ రైట్ ఓపెన్ పెట్టుకోవడానికి జాలీ టైప్ ఇచ్చిండు. తర్వాత వచ్చేసి రివర్స్ అండ్ DC అండ్ స్టాప్. ఇక్కడ చూసుకుంటే హ్యాండ్ బ్రేక్. ఇంకోటి ఏంటంటే ఇది బ్రేక్ సిస్టమ్ వచ్చేసి ఇది హై స్పీడ్ బ్రేక్ సిస్టమ్. ఇందులో వచ్చేసి మీకు మోడల్ చూసారు ఇది ఎలా ఉందని. ఇది ఒక లేటెస్ట్ మోడల్ టైప్ ఉంది. తర్వాత వచ్చేసి సింగిల్ పెళ్ళ అనమాట. ఇది బ్రేక్ పెళ్ళ చూసారా ఎంత చక్కగా ఉందనేది. తర్వాత వచ్చేసి ఇందులో వచ్చేసి ఏంటంటే ఫ్యూచర్ అనేది బ్రేక్ ఆయిల్ ఎప్పుడైనా కానీ అయిపోయినప్పుడు, అందులో తగ్గిపోయినప్పుడు మనకు ఇక్కడ డిస్ప్లేలో అనేది బ్రేక్ ఆయిల్ అయిపోయిందని చెప్పేసి డ్రైవర్కి ఇక్కడ బల్బు వెలిగి చూపించిద్ది అనమాట. అదొక సిగ్నల్. అప్పుడు మనం రెడ్ బల్బ్ ఎప్పుడైతే వెలిగిదో అప్పుడు ఇందులో ఆయిల్ అనేది అయిపోయిందని చెప్పేసి మనం అర్థం చేసుకొని గేజ్ అనేది పోసుకోవడానికి. ఓకే ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి రైట్ సైడ్ వచ్చేసి కీ, తర్వాత వచ్చేసి ఇటు సీటు అండ్ బ్యాక్ సైడ్ మన సైడ్ వచ్చేసి ఇక్కడ మొత్తం పైపులు ఇచ్చేసి వాటర్ సప్లై. తర్వాత వచ్చేసి అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. దీనికి వచ్చేసి ఇక్కడ సీటు ఓపెన్ చేసి చూస్తే మనం ఇక్కడ ఉంటుంది. ఇందులో ఏంటంటే ట్రైన్ సీలు కానీ చిన్న ఏమైనా బుక్స్ ఏమైనా ఉంటే ఇందులో పెట్టుకోవచ్చు. అలాగే ఇక్కడే కాకుండా ఇక్కడ కూడా డాష్ బోర్డు. అలాగనే ఇందులో కూడా మనం ఏమైనా బుక్స్ లాంటి అలాగనే ఏమైనా పెన్స్ గిన్నె తీసుకున్నప్పుడు షెల్టర్ పైసలు కానీ డబ్బులు కానీ ఇందులో పెట్టుకోవచ్చు. ఈ రెండు కూడా దీనికి టూల్స్ అని ఇచ్చారు. మంచిగా ఉంది ఇది యొక్క ఫ్యూచర్ అనేది. తర్వాత వచ్చేసి ఇక్కడ మనం పోసే వాటర్ అనేది ఇందులో ఉంటాయి అనమాట. ఇక్కడ వాటర్ ట్యాంక్ అనేది ఇందులో వచ్చేసి 10 లీటర్ వరకు పట్టింది. తర్వాత ఈ సీట్ క్లోజ్ చేసి మనం బ్యాక్ సైడ్ సీట్కి వెళ్దాం. లెఫ్ట్ రైట్ డోర్లు అండ్ లోపల ఏంటంటే ఇలా ఉంటుంది అనమాట. లాంగ్ అనేది చూసారా మంచిగా ఫ్రీగానే ఉంటుంది లోపల. సీట్ వచ్చేసి ఇలా ఉంది. ఇందులో వచ్చేసి 4 పడతారు ప్యాసింజర్స్. తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ సైడ్కి వెళ్దాం. సైడ్ చూసుకుంటే టైర్లు కూడా ఈ విధంగా ఉంది. డిస్క్ అండ్ టైరు JK టైరు. ఇదే బోల్డ్ సిస్టమ్, 4 బోల్డ్ వీల్ బోల్డ్ అనేవి. ఇక్కడ మాత్రం ఇది లేటెస్ట్గా ఇచ్చాడు ఈ ప్లేట్ అనేది. స్టెప్ అండ్ టైరు. పోతే లెఫ్ట్ రైట్ బ్రేక్ లైట్లు అండ్ అలాగనే సిగ్నల్ అప్పిసిటీ అని చెప్పేసి సింబల్ కంపెనీ నేము. తర్వాత ఇక్కడ పియాగో. ఇప్పుడు వచ్చేసి ఈ రబ్బర్ ఒకసారి మనం ఓపెన్ చేసి లోపల డోర్ ఓపెన్ చేసి ఇంజన్ ఎలా ఉందని చెప్పి చెక్ చేద్దాం. ఇంజన్ అలా ఉందనే చూడండి. ఇటు సైడ్ వచ్చేసి హెవీ ఎయిర్ ఫిల్టర్ సిస్టమ్. ఇందులో వచ్చేసి ఏంటంటే BS4 టెక్నాలజీకి సంబంధించిన ఫిల్టర్ అనేది ఫిట్టింగ్ ఉంటుంది ఇందులో. తర్వాత వచ్చేసి ఈ పైపు చూడండి ఒకసారి ఎంత హెవీ ఉందని. ఇది మాత్రం చాలా క్వాలిటీగా ఉంది. తర్వాత వచ్చేసి కింద పైప్ ఇది. ఇందులో ఏంటంటే ఆపోజిట్ ఉంటుంది ఎయిర్ ఫిల్టర్ అనేది మన నార్మల్ అప్పిసిటీ లెక్కన. తర్వాత వచ్చి ఈ వచ్చేసి ఏంటంటే
BS4 టెక్నాలజీ గల ఇంజను. సైడ్ వచ్చేసి సైలెన్సర్ ఇలా ఉంటుంది. తర్వాత అక్కడ దీనికి వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇచ్చారు రిలైల్ అనేవి, డీజిల్ ఫిల్టరు, హై స్పీడ్ సెల్ఫ్ మోటరు అండ్ రిటర్న్ ఆయిల్ పైపు. తర్వాత వచ్చేసి ఏంటంటే నేను చూపించే పట్టుకొచ్చిన ఇక్కడ కిక్కరు, ఇది వచ్చేసి హెవీ క్లచ్ సిస్టమ్. దీంట్లో వచ్చేసి ఇచ్చిన క్లచ్ ఫీల్డ్ అనేది మంచి బెస్ట్ క్లచ్ ఫీల్డ్ అని చెప్పి చెప్పుకోవచ్చు. ఏంటంటే మామూలుగా నార్మల్ ఓల్డ్ ఏంటంటే అది క్లచ్ ఫీల్డ్ ఎప్పుడన్నా కస్టమర్లు ఎక్కడన్నా గుంటలో లాగించినా కానీ ఊగినే పోయి, ఏంటంటే అల్యూమినియం బెల్లు సంబంధించిన క్లచ్ ఫీల్డ్ అనమాట. ఇవి మహేంద్ర గతంలో 2017లో మహేంద్ర వాళ్ళు ఇచ్చారు. అదే సిస్టమ్ అనేది మన అప్పి వాళ్ళు కూడా ఇచ్చారు. ఇది వాటితో ఓల్డ్తో పోల్చుకుంటే ఏంటంటే హెవీ ఎక్కువ ఉంటాయి, లాంగ్ రన్ అనేవి ఎక్కువ వస్తాయి అన్నమాట ప్లేట్లు అనేవి. వీటికి ఏంటంటే బెల్లు పగలటం, క్లచ్ ఫీల్డ్ ఊగిపోవటం అనేది ఉండదు. మంచిగా సింగిల్ హ్యాండ్ మంచి డ్రైవింగ్ చేసేటోళ్ళు అయితే, డ్రైవింగ్ పర్ఫెక్ట్గా చేసేటోళ్ళు అయితే మినిమం వచ్చేసి 3 సంవత్సరాల వరకు పర్ఫెక్ట్గా దొరకవచ్చు. క్లచ్ ప్లేట్ లైఫ్ ఎక్కువ ఉంటుంది వీటిలో. ఓకే ఫ్రెండ్స్, బెల్ అనేది కూడా ఏంటంటే పగలటం అనేది ఉండదు. మెయిన్ ఇందులో నాకు బాగా నచ్చేదే ఈ ప్లేట్ సిస్టమ్ అనమాట. దీనికి 3 ఇంజన్ బెడ్లు కూడా 3 అవి వచ్చేసి 3 ఉంటాయి. ఇవి 3 కూడా వచ్చేసి ఏంటంటే RR కంపెనీ వాళ్ళు ఇచ్చారు. ఇవి కూడా మంచి బ్రాండే. అట్లా లాగ్ సిస్టమ్ చూసారు కదా. ఇది వచ్చేసి మనం ఇందులో ఓపెన్ చేయడానికి ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇదే వాటర్ సప్లై మోటార్ అన్నమాట. దీనికి వచ్చేసి ఏంటంటే మన అప్పి బండికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా మోటార్ అనేది, ఏది ఫ్రంట్లో ఉండే వాటర్ అనేది లాక్కోవడానికి. ఈ మోటార్ ఏం చేస్తుందంటే ఫ్రంట్లో మనం సీట్ కింద డ్రైవర్ సీట్ కింద వాటర్ అండి, ఈ మోటార్ లాక్కొని ఈ మోటార్ ఎక్కడ నుండి ఏం చేసింది అంటే ఇక్కడ పైప్కి సప్లై చేసి ఇంజన్ అనేది బాగా హీట్ వచ్చినప్పుడు ఏం చేసిండే ఇలా దువార లెక్క స్ప్రే చేసింది అనమాట. అప్పుడు ఇంజన్ అనేది కూలింగ్ అయిపోయి స్మోక్ అనేది రాకుండా చేసింది. ఇది ఈ వాటర్ సిస్టమ్. దీని ఇంజన్ వచ్చేసి 435cc ఇంజన్ అనమాట. ఇది వచ్చేసి డీజిల్ వెహికల్, తెలుసు కదా మీకు. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే చాలామంది వ్యూవర్స్ చూసేది ఏంటంటే ఈ వీడియో అనేది ఇంట్రెస్ట్గా మెయిన్ బెస్ట్ ఫ్యూచర్ అనమాట. ఈ ఫ్యూచర్ వచ్చేసి ఇప్పుడు నేను చెప్పబోయే మెయిన్ బాగా నాకు నచ్చిన ఫ్యూచర్. ఇంకోటి ఏంటంటే చాలామంది కస్టమర్కి అప్పి కస్టమర్కి నచ్చే ఫ్యూచర్ వచ్చేసి ఈ మధ్య ఈ వెహికల్ నుండి స్టార్ట్ అయింది. గతంలో చూసుకుంటే ఏంటంటే BS6 ఉందిలే కానీ అది బాగా వర్కౌట్ అనేది కాలేదు, అంటే యావరేజ్ అయ్యింది కానీ కొద్దిగా తక్కువ అయింది అనమాట. వచ్చేసి ఇంజన్ ఇది గేర్ బాక్స్ రైట్ సైడ్ ఉంటుంది, సైలెన్సర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి ఇంజన్ సెట్టింగు. ఇప్పుడు వచ్చి ప్యాసింజర్స్ అయినా కానీ అప్పి ఆటో ఎక్కాలంటే కొద్దిగా భయపడతారు. ఎందుకంటే వాళ్ళకు కొద్ది గొప్ప నార్మల్గా మనం తినే అనేది మామూలుగా అసలు ఒకప్పుడు తిండితో పోల్చుకుంటే ఏంటంటే కొద్దిగా క్వాలిటీ తక్కువ అనమాట. దానివల్ల ఏంటంటే మనం నార్మల్గా ఉన్నా కానీ బాడీ పెయిన్స్ అనేవి కొంచెం వస్తుంటాయి. ఎందుకంటే మనం చేసే పని వల్ల అయినా కానీ చేసినా చేయకపోయినా ఎవరికైనా వస్తుంది ఈ రోజులలో, మీకు చెప్పాల్సింది ఏమీ లేదు. అప్పుడు ఏమైందంటే ఈ అప్పి ఆటోకి ఇదివరకు గతంలో ఏంటంటే రబ్బర్ బెడ్లు ఇవ్వడం వల్ల ఏంటంటే హార్డ్ అయినప్పుడు కస్టమర్ డ్రైవర్లు అయిపోయాక వీళ్ళు తోలుతుంటే ఏమైందంటే గుంటలో మామూలు గుంట వచ్చినప్పుడు ఏంటంటే ఇలా చిన్న బండి ఎక్కినా కానీ డొమేల్ అనేది ఇందులో ఎక్కిన కస్టమర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాడీ పెయిన్స్ అనేవి ఉంటాయి. ఏంటంటే అదరేయటం వల్ల ఏంటంటే నొప్పులు అనేవి వస్తాయి అనమాట. అలాంటి వాళ్ళు చాలామంది కస్టమర్లు కూడా ఏంటంటే ఈ అప్పి ఆటో ఎక్కినప్పుడు అలా బాడీ పెయిన్స్ అనేవి వచ్చినప్పుడు ఈ అప్పి ఆటోని గుర్తుపెట్టుకొని వాళ్ళు అనేది కస్టమర్లు అనేది ఎలాంటి బండ్లు ఎక్కకుండా చిన్న చిన్న బజాడీల్లో ఎక్కుతున్నారు. ఇప్పుడు ఏంటంటే అలాంటి కస్టమర్ల యొక్క బాధలు తెలుసుకొని వీళ్ళు ఈ యొక్క అప్పి సిటీలో స్ప్రింగ్ సిస్టమ్ అనేది ఇచ్చారన్నమాట. ఇది బజాజ్ డీజిల్ టైపు ఈ యొక్క వెహికల్ కూడా స్ప్రింగ్ సిస్టమ్ అనేది ఇచ్చారు. ఆ ఫ్యూచర్ స్ప్రింగ్ సిస్టమ్ అనేది దీంట్లో ఎలా ఫిట్టింగ్ చేశారు ఏందనేది ఇప్పుడు మీరు చూద్దరు. కానీ ఇదిగో చూడండి ఒకసారి, ఇది మాత్రం చాలా హైలైట్ అనమాట బండికి. రైట్ సైడ్ స్ప్రింగ్ అండ్ షాక్ అప్ గేర్ అవుపడుతుంది కదా మీకు, అంత హెవీతో ఫిట్టింగ్ ఇచ్చారనేది. తర్వాత వచ్చేసి లెఫ్ట్ సైడ్లో వచ్చేసి కూడా మీకు చూడండి దానికి ఒక రబ్బర్ బెడ్ టైప్ ఇచ్చారు. అంటే ఇది 2 డబల్ ఎందుకు ఇచ్చారంటే ఇప్పుడు మీరు చెప్తా వినండి. ఇప్పుడు దీనికి చూసారుగా మీకు ఏమర్థమైంది. దీనికి ఏంటంటే ప్యాసింజర్స్ ఎక్కినప్పుడు ఇదేంటంటే రబ్బర్ బెడ్ ఉండటం వల్ల ఏంటంటే ఎగరేసేది కదా. దీనికి షాక్ మనకి రైట్ సైడ్ వచ్చేసి దీంట్లో డ్రైవర్ పక్కన స్ప్రింగు అలాగే షాక్ అప్ గేర్ ఇచ్చిండు, మొత్తం కూడా మన బజాజ్ టైప్ ఇచ్చిండు దాన్ని. తర్వాత వచ్చేసి దానికి లెఫ్ట్లో వచ్చేసి ఏంటంటే ఒక రబ్బర్ అనేది ఇచ్చిండు, రింగ్ కటింగ్ ఇచ్చి. ఇది ఎందుకు ఇచ్చిందంటే రైట్ సైడ్ స్మూత్ ఇచ్చి లెఫ్ట్ సైడ్ కొద్దిగా ఈ రబ్బర్ ఎందుకు ఇచ్చిందంటే ఇదేంటంటే మనం మామూలుగా ఒక 10 మంది కస్టమర్లు ప్యాసింజర్స్ ఎక్కించినప్పుడు ఏం కాదు, స్మూత్గా ఉంటుంది, మస్తుగా ఉంటుంది. అదే 15-20 మందికి ఎక్కించినప్పుడు ఏంటంటే మొత్తం దిగిపోయినప్పుడు ఆ రబ్బర్ బెడ్ అనేది హ్యాండిల్ చేసింది అనమాట. అంటే హెవీ లోడ్ అనేది హెవీ లోడ్ వేసినా కానీ ఏం కాకుండా ఉండటం కోసం ఈ యొక్క సిస్టమ్ అనేది ఇచ్చిందన్నమాట. దీన్నే మనం సింపుల్ చెప్పుకోవాలంటే డబల్ షాక్ అప్ గేర్ సిస్టమ్ అని చెప్పేసి మాట్లాడుకోవచ్చు. అది కూడా ఏంటంటే స్వింగ్ లాగానే ఉంది, మరి హార్డ్ రబ్బర్ ఏం కాదు. కాకుంటే ఏంటంటే నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇటు సైడ్ షాక్ అప్ గేర్ స్ప్రింగ్ ఇచ్చి మళ్ళీ అవతల వచ్చేసి ఏంటంటే
ఇంకా హెవీ లోడ్ ఆపడం కోసం ఈ రబ్బర్ స్ప్రింగ్ ఇచ్చిందంటే చాలా బాగుందన్నమాట. ఇప్పుడు దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటంటే ఎక్కించే దానికంటే కొద్దిగా ఎక్స్ట్రా ఎక్కించినాక లోడ్ అనేది ఏం కాదన్నమాట. మీరు బజాజ్లో చూసుకుంటే మెగా చూడండి, రైట్ సైడ్ సేమ్ డీల్ అక్కనే ఉంటుంది. రైట్ సైడ్ వచ్చేసి స్ప్రింగ్ షాకప్ గేర్ ఉంటుంది. తర్వాత వచ్చేసి దానికి కొద్దిగా ఫ్రంట్ ఏంటంటే 2 రబ్బర్ బుష్లు ఉంటాయి అన్నమాట. ఈ షాకప్ గేరు ఈ స్ప్రింగ్ అనేది వాళ్ళు లోడ్ వేసినప్పుడు దానికి తగ్గట్టు లోడ్ వేస్తే ఏం కాదు. ఎక్కువ లోడ్ వేసినప్పుడు ఏమవుతుందంటే 2 కూడా సతాయి అతకపోతాయి. అప్పుడు ఏంటంటే గుంటలో పెట్టేటప్పుడు గుద్దుకోకుండా అప్పుడు దాన్ని హ్యాండిల్ చేయడం కోసం ఇటు సైడు రబ్బర్ బుష్లనే వేస్తారన్నమాట. దాని టైపు దీనికి కూడా ఏంటంటే అచ్చం అప్పుడు స్ప్రింగ్ మీద లోడ్ పడినప్పుడు అది హ్యాండిల్ చేయడం కోసం దాన్ని పెట్టారన్నమాట. ఇది మాత్రం చాలా బాగా నాకు నచ్చింది. ఇప్పుడు దీని యాక్షన్ ఎలా ఉందో చూద్దాం. ఇక చూడండి, ఒకసారి చూపిస్తున్నా చూడండి, ఎంతో యాక్షన్ ఉంది. దాని దగ్గర ఒకసారి యాక్షన్ కూడా ఆ స్ప్రింగ్ పడుతుంది మీద పడుతుంది వీక్ స్ప్రింగ్లు చూడండి ఎంత యాక్షన్ ఉన్నాయి అనేది. ఇదిరా ఒక చూసారా, నేను ఇలా అంటేనే ఒక్క చేతితోని స్ప్రింగ్ యాక్షన్ అనేది స్మూత్గా ఉంది. నాకు ఇప్పటికీ ఈ అప్పీ షోరూమ్ వల్ల పనితనం అనేది నచ్చిందనమాట. టెక్నాలజీ అనేది పెంచుకొని కస్టమర్ యొక్క బాధను అర్థం చేసుకొని ఈ స్ప్రింగ్ సిస్టమ్ ఇచ్చారు. ఇది మాత్రం నాకు చాలా నచ్చింది. ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క వీడియో అనేది కొత్తగా చూస్తున్నట్టయితే ఇదే ఫీచర్ అనేది త్వరలో ఏమైనా అప్పీ ఆటోలకు కూడా మన 3 వీలర్ వెహికల్ పెద్ద అప్పీ ఆటోలకు కూడా వస్తుందా లేదా అని చెప్పేసి తెలుసుకోవాలంటే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వెహికల్ కనుక వస్తే నేను కంపల్సరీగా వాటిని తీసుకొచ్చి నేను వాటి రివ్యూ అనేది ఇస్తానమాట. ఈ ఫ్యూచర్ ఎలా ఉందనేది ఈ యొక్క వీడియోలో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వెహికల్ కాస్ట్ విషయానికి వస్తే ప్రజెంట్ క్యాష్ రేట్ వచ్చేసి 275 వస్తుంది. ఈ వెహికల్ తీసుకోవాలని చెప్పేసి మీరు అనుకుంటే మాత్రం ఈ వెహికల్ వచ్చేసి ఏంటంటే మన తెలంగాణ ఖమ్మం జిల్లాలో ఉన్న భారత్ ఆటోటెక్ షోరూంలో ఉంది. వీటి వివరాలు మీకు పూర్తి డీటెయిల్స్ కావాలి, మీరు తీసుకోవాలని చెప్పేసి అనుకుంటే మాత్రం ఇందులో షోరూంలో సేల్స్ వర్కర్ నెంబర్ ఇస్తా, మీరు కాల్ చేసి తీసుకోవాలని చెప్పేసి అనుకుంటే మాత్రం మాట్లాడుకోండి. ఓకే ఫ్రెండ్స్, నెంబర్ చెప్తా, రాసుకోండి. నెంబర్ చెప్పు 765-981-8858. ఇతని పేరు వచ్చేసి భార్గవ్. ఇతన్ని కనుక్కోండి, మీకు కంపల్సరీగా డీటెయిల్స్ అనేది చెప్తున్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు దీని చాయిస్ కింద ఎలా ఉందో చూద్దాం. చూసుకుంటే మనకు ఇది ఫ్రంట్ ప్లాట్ఫాము, తర్వాత వచ్చేసి మధ్యలో డస్ట్ మ్యాట్ ఒకటి ఇచ్చారు. తర్వాత ఇది వచ్చేసి పిల్లర్ చాయిస్ అండ్ ఈ సైడ్ టైమరు చూసారు అంత హెవీ ఉందని చెప్పేసి. లెఫ్ట్ రైట్ ప్లాంజర్ సిస్టమ్, ఇది వచ్చేసి ఇలా ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది పుల్లీ సిస్టమ్. దీనికి వచ్చేసి బండి తీసుకున్న కొన్నాళ్ళకు వీళ్ళు బ్రేక్ చేసేటప్పుడు పుల్లీ అనేది ఫిట్టింగ్ చేస్తారు. ఈ యొక్క సెల్ఫ్ విషయానికి వస్తే ఇదేంటంటే సెన్సార్ వెహికల్ కాదనమాట. ఇందులో సెల్ఫ్ వచ్చేసి 3 రకాలు ఉంటుంది. ఒకటి వచ్చేసి ఏంటంటే కీ సిస్టమ్, చౌకులు అయిపోయి సెల్ఫ్ కొడితే సెల్ఫ్ అవుతుంది, కీ తిప్పితే సెల్ఫ్ అవుతుంది. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే బ్యాటరీ అనేది లేనప్పుడు, అంటే బ్యాటరీ లేకపోయినా కానీ ఈ యొక్క వెహికల్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ బ్యాటరీ అనేది లేనప్పుడు మనం డీసీ చౌకులు అయిపోయి సెకండ్ గేర్ వేసి నెడితే స్టార్ట్ అయ్యింది. మరొకటి వచ్చేసి ఏంటంటే మూడో సెల్ఫ్ వచ్చేసి పుల్లీ అనమాట. దీని ఇంజన్కి వచ్చేసి ఇది సెన్సార్ ఇంజన్ కాదు కాబట్టి దీనికి పుల్లీ అనేది ఉంటుంది. దానికి తాడేసి లాగితే స్టార్ట్ అయ్యింది. ఇందులో వచ్చేసి ఈ 3 సెల్ఫ్ సిస్టాలని ఈ యొక్క అప్పి వెహికల్ మాత్రానికి ఉంటాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని ఒక రౌండ్ వేద్దాం. అసలు ఎలా గుంటలలో ఎలా మేనేజ్మెంట్ చేస్తుంది, యాక్షన్ ఎలా ఉందని చెప్పి చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, దీని ఇప్పుడు మనం టెస్ట్ రైడ్ వేసాం కదా, ఎలా ఉందని చెప్పేసి మాట్లాడుకుంటే దీన్ని దోలుతుంటే మాత్రం నేను వచ్చేసి ఇక్కడ లోకల్లో కొద్ది దూరం వెళ్ళాను. ఇంత గుంటలో కూడా ఏంటంటే ఇది సులువుగా ఎక్కుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ గుంటలలో మనం తోలేటప్పుడు అసలు నాకు ఏమాత్రం కూడా ఒళ్ళు కదిలినట్టు అనిపించలేదు. స్మూత్గా ఉంది, ఒక కారు దోలిన ఫీలింగ్ ఉంది. దీని స్ప్రింగ్ యాక్షన్ మాత్రం సూపర్గా ఉందన్నమాట. వీళ్ళు ఏం కంపెనీ స్ప్రింగ్ షాకప్ గేర్లు ఇచ్చారో తెలియదులే కానీ మొత్తానికి అయితే సూపర్గా ఉంది.
ఈ వెహికల్ ప్రజెంట్ అసలు ఈ వెహికల్ నాకు తెలిసి మనకి ఈ వెహికల్ కొనడం వల్ల మెయిన్ బెనిఫిట్స్ ఏందని చెప్పేసి మాట్లాడుకుంటే ఈ వెహికల్ కొనడం వల్ల బ్యాక్ పెయిన్స్ అనేవి రావు. ఇంకోటి ఏంటంటే కస్టమర్లు కూడా సింపుల్గా ఎక్కుతారు. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఈ వెహికల్ ఇంజిన్ అనేది చాలా బెస్ట్ ఇంజిన్ కాబట్టి ఈ వెహికల్ మనం తీసుకొని ఎటు వెళ్ళినా కానీ కిరాయి అనేది ఏమైనా కొద్దిగా గొప్ప రిపేర్ వస్తే మాత్రం ఈ వెహికల్ అనేది మెకానిక్లు ఎమ్మటే రిపేర్ అనేది చేయడం జరిగింది. మరొకటి వచ్చేసి ఏంటంటే దీని పార్ట్స్ కూడా అన్ని చోట్ల కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే దీనికి అప్పికి సంబంధించిన పార్ట్స్ వస్తాయి కాబట్టి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇది డీజిల్ వెహికల్ కాబట్టి డీజిల్ అనేది కూడా ఎక్కడ పడితే అక్కడ దొరికిద్ది. ఇది వచ్చేసి మెయిన్ టాప్ చూసుకోవాల్సింది ఏంటంటే ఇది మైలేజ్ కింగ్ అనమాట. 1 లీటర్ డీజిల్ కొట్టించడం వల్ల వచ్చేసి దీని మైలేజ్ ఎంత వస్తుంది అంటే 33 నుండి 38 వరకు వస్తుంది అన్నమాట. అందుకే దీన్ని మైలేజ్ కింగ్ అని చెప్పేసి అంటారు చాలామంది కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వెహికల్లో స్ప్రింగ్ షాకప్ గేర్ పెట్టడం వల్ల ఎలా ఉందో కింద కామెంట్లో చెప్పండి. దీని యాక్షన్ ఎలా ఉంది, ఇప్పుడు మనం టైల్ వేసినాం కదా ఎలా ఉందనేది, దీని ఫీచర్ అనేది ఎలా ఉందో కింద కామెంట్ చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో అయితే ఈ వీడియో నచ్చలేకండి. అలాగే మరెన్నో ఇలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ముత్తు టెక్ వీడియోస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.